హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే ఒక్కోసారి ఆలోచిస్తే భయం వేస్తోంది. మన దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఏదో చాలా విలువైనదే పోయినట్టు అనిపిస్తుంది. అది డబ్బు కాదు, జాబ్ కాదు, అవకాశాలు కాదు. అదే మన జనరేషన్కి ముందు జీవించిన విధానం. ఒకప్పుడు అది నార్మల్, ఇప్పుడు అదే మిస్ అవుతోంది. ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది పాత శకం మెల్లగా మన కళ్ళ ముందే ముగిసిపోయిందని. ఒకప్పుడు ఊరంటే కోడి కూయగానే నిద్ర లేచేవాళ్ళు. పక్కింటోళ్ళ పలకరింపు, పిల్లల గోల, బావి దగ్గర నీళ్లు కొట్టే చప్పుడు, ఉదయం పూట అమ్మ వంటింట్లో పాత్రలు మోగుతుంటే ఆవిరికి ఎగిసే అన్నం వాసన ఇల్లు మొత్తం నిండేది. తినడానికి ముందు కూడా ఒక సంతోషం ఉండేది. ఇవన్నీ కలిపి ఒక లైఫ్. ఇప్పుడు ఉదయం లేచామంటే ఫోన్ లేస్తుంది, మనుషులు కాదు. బయట ఊరు నిశ్శబ్దం, మొబైల్ లోపల నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అక్కడే తేడా మొదలైంది. ఎండాకాలం సెలవులు వచ్చాయంటే అసలు పండగే వేరు. ఈసారి తాత ఇంటికి వెళ్ళి ఎన్ని రోజులు ఉండాలో లెక్కేసుకునే వాళ్ళం. అది ట్రిప్ కాదు, అది మన జీవితంలోకి వెళ్ళే తీయటి జ్ఞాపకం. సెలవులు వచ్చిన తర్వాత ముందు రోజు రాత్రే బ్యాగ్ సర్దుకొని నిద్ర పట్టక అటు ఇటు తిరిగే ఫీలింగ్ వేరు. తాత అమ్మమ్మ ఊరికి వెళ్తూ బస్సులో కూర్చొని పొలాలు చూస్తూ గాలి ముఖానికి తగులుతుంటే లోపల ఏదో తెలియని ఆనందం. అప్పుడు తెలియలేదు అవే నిజమైన రోజులని. తాత ఇంటికి వెళ్ళగానే మట్టి వాసన, పాత గోడలు, ఇంటి ముందు ముంగిట్లో వేసిన ముచ్చట్లు, ముగ్గులు, మట్టిలో గీసిన గీతలు, ఆడుకుంటూ గడిచిన సాయంత్రాలు, రాత్రి కరెంటు పోతే అందరూ బయట కూర్చొని చెప్పే కబుర్లు, ఎవరి పొలంలో ఏమైంది, ఎవరి ఇంట్లో ఏ గొడవ, మళ్ళీ అదే గొడవ ఎలా కుదిరిందో చెప్పే కథలు. అమ్మమ్మ నిద్రపోయేటప్పుడు కథ మొదలెడితే నిద్ర వచ్చినట్టు నటించాలి, ఎందుకంటే ఆ కథ ఆగితే ఏదో కోల్పోయినట్టే అని అనిపించేది. ఇప్పుడు కథలు ఉన్నాయి, కానీ చెప్పేవాళ్ళు లేరు, లేకపోతే వినే ఓపిక లేదు. పొద్దున్నే తండ్రితో కలిసి పొలానికి వెళ్ళేటప్పుడు భుజాల మీద కూర్చోవడం, పొలాల మధ్య నడుస్తుంటే తండ్రి చేతి వేళ్ళు గట్టిగా పట్టుకొని పోకు అన్న మాట వినిపించేది. అప్పుడు అనిపించేది ఈ లోకంలో నాకు ఏం కాదులే అని. ఇప్పుడు మనమే పెద్దవాళ్ళం అయిపోయాం, కానీ ఆ భుజాల ఫీలింగ్ ఎక్కడా దొరకట్లేదు. ఇప్పట్లో టైంపాస్ కాకపోతే మొబైల్ తీసి రీల్స్, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, ప్రైము, హాట్స్టారు, మొబైల్స్లో గేమ్ ఆడటం లాంటివి చేస్తున్నాం. అప్పట్లో ఆటలంటే టైంపాస్ కాదు, అవే జీవితం. గోళీలాట, గ్రీటింగ్స్ ఆడటం, కర్రా బిల్ల, చెట్లు ఎక్కడం, అలా మధ్యాహ్నం దాకా తిరగటం. మధ్యాహ్నం తర్వాత బాగా ఎండ సమయంలో బావిలోకి వెళ్ళి ఈత కొట్టడం, బావి అంచున కూర్చొని ఎవడు ముందు దూకుతాడో అని పోటీ పడటం. ఆ టైంలో బాగా ఆకలి వేస్తుంది. పక్కనే ఉన్న పొలాలలోకి వెళ్ళి మామిడికాయలు, కొబ్బరి బొండాలు, జామకాయలు దొంగగా కోసుకు రావడానికి వెళ్ళేవాళ్ళం. పట్టుబడితే భయం, అందరూ తిడతారు, అవసరమైతే చిన్నపాటి దెబ్బలు కూడా వేస్తారు. అందులో చెడు లేదు, అవి మనకి హద్దులు నేర్పించాయి. భయం అంటే ఏంటో, బాధ్యత అంటే ఏంటో అప్పుడు అర్థమయ్యేది. ఇప్పుడు పిల్లలు సేఫ్గా ఉన్నారు, కానీ ఆ అనుభవాలు లేవు. అందుకే వాళ్ళు ఇప్పుడు జీవిస్తున్న జీవనం తప్పు కాదు, మనమే వాళ్ళకి ఒక ప్రపంచాన్ని ఇవ్వలేకపోయాం. అప్పుడు గొడవలు కూడా ఫేస్ టు ఫేస్ జరిగేవి. అరిచేవాళ్ళం, తిట్టుకునే వాళ్ళం, కింద మీద పడి కొట్టుకునేవాళ్ళు. మధ్యలో పెద్దవాళ్ళు వచ్చి విడదీసి అదే రాత్రి సర్ది చెప్పేవారు. రాత్రికి మళ్ళీ కలిసిపోయేవాళ్ళం. ఇప్పుడు గొడవ అంటే నెంబర్ బ్లాక్ చేయడం, వాట్సాప్లో బ్లాక్ చేయడం, సంవత్సరాల వరకు మాట్లాడకపోకుండా ఉండటం. అప్పట్లో మనుషుల్ని ఈజీగా కట్ చేసే అలవాటు పాత సెకండ్లో లేదు. అమ్మా నాన్న అంటే అప్పుడు కేవలం పేరెంట్స్ కాదు, ఒక సీల్డ్. ఏం జరిగినా నేనున్నానురా అనే చెప్పే ధైర్యం. తాత అవ్వ అంటే నడిచే చరిత్ర. ఇప్పుడు వాళ్ళు ఫోటో ఫ్రేమ్స్లో ఉన్నారు, వాళ్ళతో పాటు వాళ్ళ కాలం కూడా అక్కడే ఆగిపోయింది. పాత శకం ముగిసిపోయింది అంటే ఇల్లు కూలిపోయాయని కాదు, బావులు మూసేశారని కాదు, గోళీలాడటం కాదు, మనుషులు ఒకరికొకరు అవసరం లేని స్థితికి రావడం. దీన్నే సైలెంట్ డెత్ అని చెప్పవచ్చు. ఎవరు ఏడవరు, ఎవరు గుర్తుపెట్టుకోరు. మనకి ఆ రోజులు గుర్తున్నాయంటే మనమే లక్కీ. మన పిల్లలకు అవి కథలు కూడా కావు. కాబట్టి మనం చేయగలిగింది ఏంటంటే ఒక్కటే, ఆ కథలు చెప్పడం, ఆ జ్ఞాపకాలను పంచుకోవడం. ఎందుకంటే పాత శకం మళ్ళీ రాదు, కానీ మన మాటల్లో బతికితే అది పూర్తిగా చచ్చిపోదు. చివరిగా ఒక మాట, పాత శకం మెల్లగా ముగిసిపోయింది కాదు, మనమే గుర్తు పెట్టుకోవడం మానేశాం, అంతే. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తూ మీకు కూడా ఏదైనా కొత్తగా అనిపించిందా, లేదా మీరు కూడా మీ జీవితంలో ఇవన్నీ నిజంగా అనుభవించారా, లేదా ప్రస్తుత సమాజంలో ఇలాంటి జీవితం, ఇలాంటి బంధాలు ఇప్పటికీ ఎక్కడైనా కనిపిస్తున్నాయా, లేదా పూర్తిగా మిస్ అయిపోయాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ టాపిక్ మీద పార్ట్ 2 కావాలంటే అది కూడా కామెంట్లో చెప్పండి. మీ కామెంట్సే మాకు డైరెక్షన్. ఈ వీడియో మీ ఊరు, మీ మనసులు, మీ జ్ఞాపకాలు ఏదైనా గుర్తుకు తెచ్చి ఉంటే దయచేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.
మా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ మా ఛానల్లో ఇంకా చాలానే ఉన్నాయి. ఒకవేళ మీకు సమయం ఉంటే వెళ్ళి చూడగలరు.